హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సేమియా ఉప్మా అనేది పొడిగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేయండి. దానికోసం బాండీలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని సేమియా అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు సేమియాని ఫ్రై చేసుకోవాలి. 2 కప్స్ సేమియా తీసుకున్నాను నేనైతే. మీ ఇష్టము, క్వాంటిటీ ఎంతైనా తీసుకోవచ్చు. అయితే వాటర్ ఎక్కువ పట్టవు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బాండీలో సేమియా అనేది ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీలో ఇలా ఆయిల్ వేసుకుని ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ అనేది మనం 2 కప్స్ సేమియా తీసుకుంటే 1 కప్ వాటర్ అనేది సరిపోతుంది. సేమియాకి అంత తక్కువ వాటర్ వేయాలి, లేదంటే పొడిగా రాదు సేమియా అనేది. తర్వాత సాల్ట్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను నేనైతే. తీసుకున్న క్వాంటిటీని బట్టి కూడా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియాను కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేయాలి. షుగర్ ఎందుకంటే సేమియా అనేది అంటుకోకుండా విడివిడిగా వస్తుంది. పొడిగా రావాలి అని అంటే తప్పకుండా హాఫ్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. చూసారు కదా, ఇలా పొడి పొడిగా వస్తుంది సేమియా అనేది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. బ్రేక్ఫాస్ట్కి మార్నింగ్ ఏం చేయాలో తెలియనప్పుడు ఇది తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.